ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 11వ వచనాల మనం చూసినట్లయితే కనుక ఎవరి గురించి కనపడుతోంది ఒకసారి చదవండి. 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. 2వ అధ్యాయం 2వ వచనం. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక 2వ అధ్యాయము 2వ వచనం మధ్య లైన్లో ఆయన నక్షత్రము అని రాయబడతాము. ఇంగ్లీష్లో ఒకసారి చదువుతారా? 2వ అధ్యాయం 2వ వచనం ఇంగ్లీష్లో ఒకసారి చదవండి. ఇంగ్లీష్లో ఏమని రాయబడతా ఉంది? 2వ అధ్యాయము 2వ వచనము ఇంగ్లీష్లో ఏమని రాయబడతా ఉంది? ఆయన నక్షత్రము. ఇది ఇంగ్లీష్లో రాయబడుతున్న చెప్పండి. For we have seen his star in the east and have come to worship him. చాలా దగ్గర మనం చూసినట్లయితే ఆయన నక్షత్రము. ఎవరు ఈ ఆయన? ఎవరు ఈ ఆయన? ఎవరు ఆ నక్షత్రం? మనం చూసినట్లయితే కనుక ఈ నక్షత్రము యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నక్షత్రము యేసుక్రీస్తు ప్రభువు గురించి సూచిస్తాము. ఏం చేయగలదు ఈ నక్షత్రము? ఎవరి దగ్గరికి నడిపించింది ఈ నక్షత్రం అని 3 మాటలు మాత్రము చెప్పి సందేశాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. ఈ నక్షత్రము ఏంటంటే ఈ నక్షత్రము ఈ స్టార్ ఎవరు అసలు? ఈయన సార్ ఎవరు అసలు ఈ నక్షత్రము? ఈ నక్షత్రం ఏంటి? మొదటి అంశం కనబడిన నక్షత్రం ఏంటంటే మొదటిగా కనబడిన నక్షత్రం. 2వ మాట ఏంటి? నక్షత్రం ఏమైంది? కదిలిన నక్షత్రము. మొదటిగా కనబడిన నక్షత్రము, 2వదిగా కదిలిన నక్షత్రము, 3వదిగా కనుమరుగైన నక్షత్రము. హల్లెలూయా. మొదటి అంశము కనబడిన నక్షత్రము. ఈ 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే కనుక ఎవరికి కనిపించింది ఈ నక్షత్రం అని మనము ఆలోచన చేస్తే తూర్పు దేశపు జ్ఞానులకు ఈ యొక్క నక్షత్రము కనబడినట్లుగా మనం చూస్తాము. ఈ దినమున ఒక ప్రశ్న వేయాలని ఆశపడుతున్నాము. ఈ యేసుక్రీస్తు అన్న నక్షత్రము నీకు కనబడిందా? ఈ దినమున ఈ యేసుక్రీస్తు అన్న నక్షత్రము ఈ దినమున నీకు కనబడిందా? చెప్పుకుంటాము మనం. నేను రక్షింపబడి చాలా సంవత్సరాల క్రితం బ్రదర్, నేను ప్రార్థన జీవితంలో చాలా సంవత్సరాలు గడుపుతా ఉన్నాను. దేవునితో నాకు సహవాసం ఉండి ఉందని అని చెప్పేసి మనం చెప్పుకుంటా ఉన్నాము. కానీ నిజముగా ఈ నక్షత్రం ఉన్న యేసుక్రీస్తు నీలో నిజంగా జన్మించినారా? మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఈ నక్షత్రం ఏమి చేస్తూ ఉందంట? ఈ నక్షత్రము ఎవరికి కనిపిస్తూ ఉందని మనం చూసినట్లయితే అక్కడ జ్ఞానులకు కనిపించినట్లుగా మనము చూస్తాము. 2వదిగా మనం చూసినట్లయితే ఏం చేస్తూ ఉంది? ఈ నక్షత్రము ఎందుకు కనిపించింది అని మనం ఆలోచించినట్లయితే కనుక పాపములో ఎవరైతే కూరుకుపోయి ఉన్నారో, ఎవరైతే అంధకారంలో జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే మరణముతో బాధపడుతూ ఉన్నారో, మరణ స్థితిలో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారో, వీరందరినీ కూడా నిత్య జీవానికి నడిపించడానికి ఈ యొక్క నక్షత్రమైన యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ యొక్క భూమిలో జన్మించినట్టుగా మనం చూస్తాము. ఒకసారి చదవండి. బైబిల్ కింద చదివిస్తాము కదా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం చదవండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం. ఈ నక్షత్రం ఏమి చేయగలదంట? చూసినట్లయితే ఏం రాయబడుతుంది బైబిల్ గ్రంథం?
చాలా చూసారు. మనం చూసినట్లయితే ఈ నక్షత్రము కనబడిన నక్షత్రం మన జీవితాల్లో ఏం చేస్తుందంట? సమస్యల వారికి, అంటే మనకి బలము లేని సమయంలో మనకి బలం అనుగ్రహిస్తుంది. అంత మాత్రమే కాకుండా శక్తిహీనులమైన మనకు బలాభివృద్ధి కలగచేస్తుంది ఈ యొక్క నక్షత్రం. కనబడింది నక్షత్రం, కనబడితే సరిపోతుందా? ఈ యొక్క జ్ఞానులకు ఈ నక్షత్రం కనబడింది. కనబడిన తర్వాత జ్ఞానులు ఏం చేస్తా ఉన్నారు? ఒకసారి అదే 2వ అధ్యాయం 9వ వచనానికి ఒకసారి చదవండి. ఈ యొక్క నక్షత్రము కనబడింది. మొదటి అంశం, కనబడిన నక్షత్రము అక్కడ ఏం చేస్తా ఉంది? జ్ఞానులను ఎక్కడికి నడిపిస్తా ఉంది? ఒకసారి చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. చాలా చూసారు. మనం చూసినట్లయితే ఈ యొక్క కనబడిన నక్షత్రము ఏం చేస్తా ఉందంట? రెండోదిగా చూసినట్లయితే 2వ పాయింట్ ఏంటి? నక్షత్రము కదిలింది. ఎక్కడికి కదిలింది? నాకు వాక్యం తెలియదు, వాక్యం చెప్పాలి. శిశువు ఉండిన చోటికి. ఎవరికి మీదకి వెళ్తోంది? ఎవరికి దారి చూపించడానికి వెళ్తోంది నక్షత్రము? జ్ఞానులకు దారి చూపించడానికి ఈ యొక్క నక్షత్రము వెళ్తా ఉంది. సో ఎందుకు ఈ యొక్క జ్ఞానులకు దారి చూపించడానికి వెళ్తా ఉంది ఈ నక్షత్రం? ఈ యొక్క లోకరక్షకుడు పుట్టి ఉన్నాడని చెప్పేసి అని వారు ఎరిగి ఉన్నారు. ఒక నక్షత్రం కనిపించింది. ఆకాశంలో అనేక నక్షత్రాలు ఉన్నాయి, కానీ ఈ నక్షత్రం మాత్రమే వారిని ఎందుకు ఆకర్షించింది? అర్థమైందా? ఆకాశంలో అనేక లక్షల నక్షత్రాలు ఉన్నప్పుడు ఈ యొక్క నక్షత్రం మాత్రమే ఆ యొక్క జ్ఞానులతో ఎందుకు ఆకర్షించింది? చెప్పాలా? ఎవరు గ్రహించే స్థితిలో ఉన్నారు? జ్ఞానాలు గ్రహించే స్థితిలో ఉన్నారు. ఓకే, జ్ఞానాల కంటే జ్ఞానం కలిగిన నక్షత్రం వల్ల. అప్పుడు సో ఇంకొక పాయింట్ అంటే ఈ నక్షత్రము ఈ యొక్క శిశువు దగ్గరికి ఈ యొక్క జ్ఞానులను నడిపించినట్టుగా మనం 9వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. ఎందుకు ఈ యొక్క నక్షత్రము జ్ఞానులను ఆ యొక్క శిశువు దగ్గరికి నడిపించింది అని మనం ఆలోచించినట్లయితే కనుక ఆ యొక్క జ్ఞానులు నీతి మార్గం అనుసరించి నడుచుకుంటున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. దానియేలు భక్తుడు అంటాడు కదా, ఒకసారి దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. దానియేలు భక్తుడు అంటాడు, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం ఏం రాయబడతా ఉంది? నీతి మంతులైతే నిరంతరమును ప్రకాశించరు. ఎవరు నీతిమంతులు, ఎవరు బుద్ధిమంతులు? ఎవరైతే ఈ యొక్క నక్షత్రమన్న యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగిన స్థితిలో ఉండి ఉన్నారో, అంత మాత్రమే కాకుండా ఈ యొక్క నక్షత్రమును గుర్తెరిగి ఎవరు అనేకులను ఆయన వైపుకు తిప్పుతారో వారు ఎవరంట? నీతిమంతులు అంటారు. ఇదే కూడా ఇట్లా చెప్తున్నారు, మేము వేసిన ఎరిగి ఉన్నాం కదా అంటే మొదటి ప్రశ్న ఆల్రెడీ వేసి ఉన్నాను. ఈ యొక్క నక్షత్రమున్న యేసుక్రీస్తు ప్రభువు మన జీవితాల్లో నివసిస్తూ ఉన్నారా? ఇప్పుడు 2వ ప్రశ్న, ఈ యొక్క నక్షత్రం ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని మనము గుర్తు ఎరిగినాక మనము ఒకే స్థలంలో ఆగిపోతా ఉన్నామా, లేకపోతే ఆయన కోసం సాగిపోతా ఉన్నామా? హల్లెలూయా. బోర్ కొడుతున్నా అర్థం కాదు కదా?
మొదటి అంశము కనబడిన నక్షత్రము, రెండవ అంశము కదలిన నక్షత్రం, మూడవ అంశం కనుమరుగైన నక్షత్రం. ఇప్పుడు మనం ఏ అంశంలో ఉన్నాం? రెండవ అంశంలో ఉన్నాం. మొదటి అంశం ఏంటి? ఈ తూర్పు దేశపు జ్ఞానులకు నక్షత్రము కనబడింది. ఎందుకు కనబడింది? ఈ యొక్క లోకరక్షకుడు జన్మించాడు అని చెప్పేసి అందరికీ తెలియచేయడానికి ఈ జ్ఞానులకు కనిపిస్తుంది. అనేక లక్షల నక్షత్రాలు ఉన్నప్పుడు ఈ యొక్క నక్షత్రం మాత్రమే కనబడడానికి ఎందుకు? వారు ఆయనను పూజించడానికి, ఆరాధించడానికి ఒక క్రియ అక్కడ జరగడానికి ఆ యొక్క నక్షత్రము వారికి కనపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తుకి అర్థం ఏంటి? యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు, అంతేనా? ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించడానికి, సేవించడానికి ఈ జ్ఞానులకు ఈ యొక్క నక్షత్రం కనబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి మాటగా. రెండవ మాటగా ఈ యొక్క నక్షత్రము ఎక్కడికి కదిలిందంట? ఈ జ్ఞానులను యేసయ్య ఎక్కడైతే పుట్టి ఉన్నాడో ఆ యొక్క పుట్టిన ప్రదేశానికి నడిపించడానికి కదిలినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు నక్షత్రం కదలాలి అని చెప్పేసి మనం ఆలోచించినట్లయితే దానిని ఒకరు అంటా ఉన్నాడు కదా, మనము కూడా ఈ యొక్క నక్షత్రం వల్లే ఇతరులను నడిపించడానికి, ఆయన యొక్క మార్గము వైపు ఇతరులను తిప్పడానికే ఈ యొక్క నక్షత్రము కదలాలి అని చెప్పేసి ఇక్కడ దానియేలు భక్తుల ద్వారా మనము నేర్చుకుంటా ఉన్నాం. ఒకసారి మళ్ళీ చదవండి. 12వ అధ్యాయం 3వ వచనం దానియేలు గ్రంథంలో ఏముంటా పెడతా ఉంది? బుద్ధిమంతులైతే ఈ నక్షత్రం ఎవరు అని చెప్పేసి ఎవరి గురించి రాయబడతా ఉన్నా అంటే నీ గురించి, నా గురించి రాయబడతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మబుద్ధి కావట్లేదా? నమ్మబుద్ధి కావట్లేదా? ఈ యొక్క నక్షత్రం నువ్వు నేనే. ఎందుకు అంటే నువ్వు యేసయ్యను ఎరుగున్నావు, నేనే యేసయ్యను ఎరుగున్నాను. నక్షత్రము జ్ఞానులను నడిపించడానికి ఏ రకంగా అయితే కదిలి ఉన్నదో యేసయ్యను తెలుసుకోజేయడానికి, లేదంటే కనుక యేసుక్రీస్తు ప్రభువు మన గురించి జన్మించి ఉన్నాడు, ఆయన మన యొక్క పాపాలను ఆయన మీద వేసుకుని శిలువ మరణం పైన వెళ్తాడు అని చెప్పేసి తెలియచేయడానికి ఏ రకంగా అయితే ఈ నక్షత్రము నడిపించి ఉన్నాడో మనల్ని కూడా దేవుడు నక్షత్రాలుగా చెప్తా ఉన్నాడు. ఎందుకు? దేవుడు ఒక గ్రేట్ కమిషన్ ఇచ్చాడు. ఏం కమిషన్ ఇచ్చాడు? అందరికీ తెలిసినమాట. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఈ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ఎవరు ప్రకటిస్తారో? నేను నా కుటుంబం రక్షించబడితే చాలు బ్రదర్, నా బాధ్యత కాదు అనుకుంటే నో నో నో. ప్రతి ఒక్కరి మీద కూడా దేవుడు ఆ యొక్క బాధ్యతను పెట్టినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఈ యొక్క రెండో మాట దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చేస్తా ఉన్నారంటే జ్ఞానులు ఎవరి దగ్గరికి ఎట్లా వస్తున్నారు? ఎవరి ద్వారా వస్తూ ఉన్నారు? గట్టిగా చెప్పాలి. నక్షత్రము నడిపిస్తూ ఉంది కాబట్టి యేసుక్రీస్తును ఆరాధించడానికి ఆ యొక్క మార్గంలో నడిచి వస్తూ ఉన్నట్టుగా మనము చూస్తాము. అంత మాత్రమే కాకుండా ఇప్పుడు మనము నక్షత్రాలని చెప్పేసి దానియేలు భక్తుడు చెప్తా ఉన్నాడు. మనము ఆగిపోయిన స్థితిలో ఉన్నామా లేకపోతే సాగిపోతున్న స్థితిలో ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాల్సిందిగా ప్రభు నామమున మనం చేస్తున్నాం. ఆగిపోయిన స్థితిలో ఉన్నావా? ఈ దినమున యేసుక్రీస్తులో సాగిపోతున్న స్థితిలో ఉన్నావా? సాగిపోతున్న స్థితిలో ఉన్నావా? నిజంగా నిజమా? సాగిపోతున్నావా? ఆగిపోయావా?
నా క్వశ్చన్ క్లియర్ కట్. ఆగిపోయావా ఈ దినమున యేసుక్రీస్తులో ఈ యొక్క నక్షత్రము నడిపించినట్టుగా జ్ఞానులను ఇతరులకు దారి చూపించే వ్యక్తిగా ఉన్నావా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అనేకులు ఒక చిన్న శ్రమ వచ్చినప్పుడు యేసుని మర్చిపోయిన స్థితిలో ఉంటా ఉంటారు. నేను పెద్ద వరకు వెళ్ళాను, కానీ ఒక తలనొప్పి వచ్చిందంటే ప్రార్థన మానేసి జీవితంలోకి వెళ్ళిపోతాం. అంతేనా? నన్ను నమ్ముకో, నీకు 2 ఇల్లు ఇస్తాను, నన్ను నమ్ముకో, నీకు బిల్డింగ్స్ ఇస్తాను వేసి ఎక్కడ చెప్పాల. యోహాను సువార్త 16:33 వచ్చిన చదవండి ఒకసారి. యోహాను సువార్త 16:33 వచ్చిన, మీకు సమాధానం కలుగుటే ఈ మాటలు మీతో చెప్తున్నాను, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయన ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించినాను. అదే రాయబడింది యోహాను సువార్త 16:33 వచనం. చదవండి సరే. లోకమును నేను జయించి ఉన్నాను. నా యందు సమాధానమైన ఎందుకన్నాడు? నువ్వు ఉంటున్న స్థితి ఏంటో ఆయనకు తెలుసు, నువ్వు ఉంటున్న పరిస్థితి ఏంటో ఆయనకు తెలిసి ఉన్నది కాబట్టి ఏమంటా ఉన్నాడు? ఆల్రెడీ నేను లోకంలో అనేక శ్రమలను అనేక హింసలను నేను ఫేస్ చేస్తూ ఉన్నాను బాబు. సో అందుకని మొదటిగా నీకు నేను సమాధానము ప్రకటిస్తూ ఉన్నాను, పలుకుతా ఉన్నాను అని చెప్పేసి అని అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఇంకొక సందర్భంలో మనం చూసినట్లయితే కనుక సమాధానము యొక్క శాంతి మనకి ఎక్కడ ఎలా ఉంటుందంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 ఒకసారి చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 దేని గురించి కూడా చిత్తపడకూడదు, కానీ ప్రతి విషయం నందు దేవుని సమాధానము కావాలిగా ముందు అని చెప్పేసి అని రాయబడ్డాము. ఇక్కడ 16:33 వచనంలో సమాధానం కలుగును అని చెప్పేసి అనేసి అంటాడు. అంత మాత్రమే కాకుండా ఇక్కడ కూడా చూసినట్లయితే యేసుక్రీస్తు వల్లనే మనకు సమాధానం అని చెప్పేసి అంటా ఉంటారు. ఎందుకు ఈ సమాధానం అని చెప్పేసి మనం ఆలోచించినట్లయితే కనుక, ఎందుకు సమాధానం కావాలి మనిషికి? ఎందుకు సమాధానం కావాలి? ఒక దైవజనుడు అంట ఒక హౌస్ విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఒక ఆమె ఏడుస్తామంట. ఎందుకు ఏడుస్తాం అని చెప్పేసి నా దైవజనుడు అడిగినప్పుడు ఏం చెప్పట్లేదంట. వాళ్ళ పిల్లలు వచ్చారంట, మీ మమ్మీ ఎందుకు ఏడుస్తుంది అని చెప్పేసి నేను అడిగితే, నాకు తెలుసు అంకుల్ ఎందుకు ఏడుస్తుంది అని చెప్పేసి అంటే, ఏంటో రీజన్ చెప్పండి అని చెప్పేసి అంటే, ఆ సీరియల్లో ఒక ఆయన చచ్చిపోయాడు అందుకని ఏడుస్తుంది అని చెప్పి చెప్పాడు. సీరియల్లో ఒక ఆయన చనిపోయాడు అని చెప్పేసి అని ఈమె ఏడుస్తామంట. మన జీవితాలుగా నిజంగా అట్లనే ఉన్నాయి. మనం కదిలే నక్షత్రాలుగా లేము. వాస్తవాన్ని మనము ఎప్పుడైతే ఒప్పుకుంటామో మన పాపములు క్షమింపబడతాయని చెప్పేసి అని సామెతల గ్రంథం 28:13 వాక్యం చదివిస్తుంది. ఏమని చదివిస్తుంది? అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతారట. ఎప్పుడు కనికరం పొందుతారట? నా స్థితి నువ్వు గుర్తెరిగిన దేవుడో ప్రభా, నేను కొత్తగా నీకు చెప్పేది ఏమీ లేదు, అయినా నేను నా యొక్క స్థితిని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నానని ఎప్పుడైతే మనం ఒప్పుకొని వెనకకు చూడకుండా ముందుకు కొనసాగిపోతామో, ఏంటి బ్రదర్ మీరు ఎట్లా చెప్తున్నారు, నేను సాగుతూనే ఉన్నాను కదా, ఈ నక్షత్రం వల్ల నేను సాగుతూ ఉన్నాను కదా అని చెప్పేసి అంటే, నిజంగా సాగుతున్నప్పుడు మన సువార్తనే ప్రకటించాల్సిన అవసరం లేదు. మన క్రియలను బట్టి కూడా అనేక మందిని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆకర్షించవచ్చు. ఆమెన్. సరే, ఇప్పుడు సువార్త ప్రకటించట్లేదు, నీ క్రియలను బట్టి ఎంతమందిని యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ఈ దినం వరకు నువ్వు తెలియజేసావు. వీడికి ఏం
పని పాట లేదు క్వశ్చన్స్ అడుగుతున్నాడని చెప్పేసి అని అనుకుంటున్నాడు. సరే, సువార్త ప్రకటించే బాధ్యత నాది కాదు అని అనుకుందాం కాసేపు. నీ ప్రవర్తనను బట్టి, నీ మాటలను బట్టి, నీ యొక్క మౌనాన్ని బట్టి, లేదంటే కనుక నువ్వు చూపించే మర్యాదలను బట్టి ఎంతమంది క్రీస్తులోనికి ఆకర్షించావు ఈ దినం వరకు? అర్థమైంది నా క్వశ్చన్. ఇంకా సింప్లిఫై చేయాలి. ఇప్పుడు ఒక దగ్గర గొడవ జరుగుతుంది. ఒక దగ్గర గొడవ జరుగుతున్నప్పుడు నువ్వు వెళ్ళి పెట్రోల్ పోసేవాడు ఉంటున్నావా, లేదంటే నీళ్లు చల్లి వాళ్ళిద్దరి మధ్య సెటిల్మెంట్ చేసేవాడు ఉంటున్నావా? అవసరమైతే వాళ్ళని కొట్టొచ్చే వారంగా మనం ఉండడానికి ఇష్టపడతాం, కానీ వాళ్ళకి సమాధానం కలిగజేసి మనం రావడానికి ఇష్టపడతాం. ఎందుకు ఇష్టపడడం? ఈ యేసుక్రీస్తు ప్రభు అనే నక్షత్రం మనలో జన్మించలేదు కాబట్టి. వాస్తవాన్ని ఒప్పుకోవాలి. మీకు తీసుకోవడానికి బాధగా ఉండొచ్చు, కానీ ఈ నక్షత్రము ఈ దినమున నీలో జన్మించారా? మొదటి క్వశ్చన్. ఈ నక్షత్రము యేసుక్రీస్తు ప్రభు అన్న నక్షత్రము నీకు కనిపించిందా? ఆ జ్ఞానులకు కనిపించినట్టుగా. రెండవది, ఈ నక్షత్రమును చూసి జ్ఞానులు ఏ రకంగా అయితే ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువుని కొలవటానికి ఆ యొక్క పశువుల పక్క దగ్గరికి నడిపించబడతా ఉన్నారో, నీ ప్రవర్తనను బట్టి యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడని అనేకులు గుర్తెరుగుతా ఉన్నారా? నువ్వు ఆగిపోయిన స్థితిలో ఉన్నావా, సాగిపోతున్న స్థితిలో ఉన్నావా? నిన్ను నువ్వు పరీక్షించుకోవాల్సిందిగా ప్రభువు నామమున మనవిచేస్తాను. మూడవదిగా మనం చూసినట్లయితే, మొదటిది ఏంటి? కనబడింది, నక్షత్రం కనిపించింది. ఎవరు కనిపించింది? జ్ఞానులకు కనిపించినట్టు మనం చూస్తాము. రెండోది ఏంటి? కదిలింది, నక్షత్రం కదిలింది, కొంచెం వరకు కదిలింది. మూడోది ఏంటి? కనుమరుగైంది. మొదటిసారి చదవండి, అదే మత్తయి సువార్త 2వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు. పన్నెండవ వచనంలో చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే మూడవదిగా ఏంటి? ఈ నక్షత్రము కనుమరుగైంది. ఎందుకు కనుమరుగైంది? ఎందుకు ఈ నక్షత్రము కనబడడం లేదు మన భాషలో? ఎందుకు కనుమరుగైంది? మొదటిగా నక్షత్రం కనిపించింది. రెండవదిగా కొంత దూరం వరకు నక్షత్రము కదిలింది. మూడవది అంశంకి వచ్చేటప్పటికి ఎందుకు ఈ నక్షత్రము కనుమరుగైంది? ఎందుకు కనుమరుగైంది? ఎనీ గెస్? చెప్పిన వాళ్ళకి ఆశ చాక్లెట్ గుర్తు కాదు. అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ కావచ్చుమో, బట్ యాక్చువల్ ఆన్సర్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ముఖ్యమైన ఆన్సర్ అక్కడే రాయబడ్డది. ఆ 9, 10, 11, 12 వచనాల్లోనే అక్కడ నక్షత్రం ఎందుకు కనుమరుగైంది అని రాయబడ్డది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తారు. ఎందుకు కనుమరుగైంది? ఎక్కువ సమయం తీసుకున్నాం, సమయం ఎక్కుతా ఉంది. సో ఎందుకు కనుమరుగైంది అని మనం ఆలోచించినట్లయితే, ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువుని వాళ్ళు కనుగొన్నారు. యేసుక్రీస్తు ప్రభువుని కనుగొన్న తర్వాత నక్షత్రంతో పని ఉంది వాళ్ళకి.
అంతేనా? నువ్వు కూడా అదే చేస్తావా? అంతేనా? అదే చేస్తావా? యేసుక్రీస్తు ప్రభువుని ఆల్రెడీ వాళ్ళు అక్కడ కనుగొన్న తర్వాత నక్షత్రంతో పని ఏముంది? ఈ దినమున ఈ యొక్క కనుమరుగైన నక్షత్రం గురించి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, లోకాన్ని యేసుక్రీస్తు ప్రభువుని వారి జీవితంలో పరిచయం చేసాం అనుకున్నాం. పరిచయం చేసిన తర్వాత నువ్వు అక్కడ కనిపించడానికి ఇక వీల్లేదు. నీళ్ళు ఎవరు కనిపించారు? ఏ దేవుడు? ఏ జీసస్? బైబిల్లో చాలా మంది యేసులు ఉన్నారు. ఏ లోక రక్షకుడు? అర్థమైందా? అర్థం కాలేదా? మూడో పాయింట్, నక్షత్రము కనుమరుగైంది అని చెప్పేసి 9 నుంచి 12 వచనాల మధ్యలో రాయబడతాం. రాయబడిన తర్వాత వారు ఇంకొక ప్రదేశం నుంచి వెళ్ళిపోయారు, నక్షత్రం చూపించిన మార్గంలో కాకుండా అని చెప్పేసి 12 వచనంలో రాయబడతా ఉంది. ఎందుకు రాయబడ్డది? వారు ఎందుకు వేరే మార్గంలో వెళ్ళిపోయారు? సింపుల్ క్వశ్చన్. యేసుక్రీస్తు ప్రభువుని పుట్టాడని తెలుసుకున్నారు. తర్వాత ఆ యొక్క నక్షత్రం ద్వారా ఆకర్షితులై ఆయన ఉన్న స్థలం వరకు వచ్చారు. ఇక్కడ వరకు బాగా. మూడవదిగా వారు ఇంకొక మార్గమున ఆయన జ్ఞానులు ఎందుకు వెళ్ళారు? ఆయనకి సమర్పించాల్సిన బంగారమును, సామ్రాణిని, బోలమును సమర్పించిన తర్వాత ఇంకొక మార్గమున ఎందుకు వెళ్ళారు? ఆయనను నడిపించాల్సిన, ఆయన ఎక్కడున్నాడో ఆ యొక్క స్థలం వరకు నడిపించాల్సిన బాధ్యత వరకు జ్ఞానులను నక్షత్రము నడిపించింది. నడిపించిన తర్వాత కనుమరుగైపోయింది. ఎందుకు కనుమరుగైపోయింది? అర్థం కాదు. అర్థం కాదు క్వశ్చన్ మార్క్ అర్థమైందా? అర్థం కాదు. ఎందుకు నడిపించింది? నడిపించిన తర్వాత ఎందుకు కనుమరుగైపోయింది? ఎందుకు అంటే ఆల్రెడీ ది బెస్ట్ని అక్కడ వారికి పరిచయం చేసిన తర్వాత ఆ యొక్క నక్షత్రం ఇంకా పని ఏముంది? హల్లెలూయా, హల్లెలూయా. అర్థం కాలేదా? బల్బులు ఎరగలేదా? ఇప్పుడు నువ్వు వెళ్ళాల్సిన గమ్యస్థానానికి నువ్వు వెళ్ళాక ట్రైన్ దిగేసి వెళ్ళిపోతావు. ట్రైన్తో పాటు ఇంకా కంటిన్యూ కావు కదా. హల్లెలూయా, హల్లెలూయా. అంతేనా కదా? ఇప్పుడు ఒక గమ్యస్థానానికి మనం వెళ్ళాలి. గమ్యస్థానానికి మనం వెళ్ళాలన్నప్పుడు సపోజ్ నేను వరంగల్ నుంచి కాజీపేట వెళ్ళాలి. సో నేను ట్రైన్లో వెళ్తున్నా. నేను టికెట్ హైదరాబాద్ వరకు అయితే నేను బుక్ చేసుకున్నాను, కాజీపేట వరకే నేను బుక్ చేసుకుంటాను. ఇప్పుడు వరంగల్లో జ్ఞానులు ఉన్నారు, కాజీపేటకి నడిపించబడుతున్నారు. నడిపించబడిన తర్వాత అక్కడ వాళ్ళకు పని ఉన్నప్పుడు లోకరక్షకుడిని అక్కడ వాళ్ళు ఆరాధించడానికి, సేవించడానికి అక్కడ వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా దాని తర్వాత నక్షత్రము కనుమరుగైపోయింది. ఎందుకు కనుమరుగైపోయింది? ఆల్రెడీ అక్కడ నక్షత్రము అయిన యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉన్నాడని వాళ్ళకి తెలియజేసింది. తెలియజేసిన తర్వాత కనుమరుగైంది. ఎందుకు కనుమరుగైంది? ఒకసారి 11-12 వచనాలు చదవండి ఒకసారి. మళ్ళీ అదే అధ్యాయం 11-12 వచనాలు త్వరగా. ఈ నక్షత్రం కనుమరుగైపోవడానికి గల కారణం ఏంటంటే సింపుల్, యేసుక్రీస్తు ప్రభువుని వాళ్ళు కనుగొన్నారు.
అంతేనా? యేసుక్రీస్తు ప్రభువుని వాళ్ళు కనుగొన్నారు కాబట్టి ఈ యొక్క నక్షత్రము వారిని నడిపించాల్సినంత మట్టుకు నడిపించి కనుమరుగైపోయినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము. ఇప్పుడు నా ప్రశ్న, ఈ నక్షత్రము నీవు నేనని చెప్పేసి అని చెప్పాను కదా, దానియాలు 12:3 ప్రకారం మనము నడిపించిన తర్వాత నువ్వు కనిపిస్తున్నావా లేకపోతే నీలో ఉన్న యేసయ్య కనిపిస్తున్నాడా? నువ్వు ఒకరిని నడిపించావు, నువ్వు నడిపించిన తర్వాత నువ్వే వారికి ఇంకా కనిపిస్తున్నావా లేకపోతే నీలో ఉన్న యేసయ్య కనిపిస్తున్నాడా? చెప్పాలి తమ్ముడుగా 5 నిమిషాలైన సందేశాన్ని ముగిస్తాం. యేసయ్య దగ్గరికి నువ్వు ఇతరులను నడిపించిన తర్వాత ఇంకా నువ్వే కనిపిస్తున్నావా లేదంటే నీలో ఉంటున్న యేసయ్య వాళ్ళకి కనిపిస్తున్నావా? చూడండి ఒకసారి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం నేను చదువుతాను. భోజనము చేసినను పానం చేసినను మరి ఏది చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి. ఈ దినములను నడిపించావు బాగానే ఉంది. నడిపించిన తర్వాత నీలో ఈ నక్షత్రం ఉన్న యేసుక్రీస్తు ప్రభు కనుమరుగై ఉన్నాడా లేకపోతే నాకు నేను నీకు నువ్వు సెల్ఫ్ డబ్బా పట్టుకుంటాము? అనేక మంది ఏం చేస్తారంటే ఒక స్టీల్ ప్లేట్ ఇచ్చారనుకో, వెనకాల వాళ్ళు నేమ్ ప్రింటింగ్ చేయించుకుంటారు. చేయించుకున్నారా ఎప్పుడన్నా? చేయించుకున్నారా? స్టీల్ ప్లేట్ ఇచ్చి ఫలానా స్టూడెంట్స్ వీళ్ళకి గిఫ్ట్ ఇచ్చారని చెప్పేసి అని పెడతారు. ఎందుకు? వాళ్ళ గుర్తు అని వాళ్ళు అనుకోవడానికి. కానీ మనం ఎట్లా చెప్పుకుంటాం? 100 రూపాయల స్టీల్ ప్లేట్ ఇచ్చి 1000 రూపాయల బంగారు పళ్ళం ఇచ్చాను అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. అవునా కదా? నిజాలు ఒప్పుకోవాలి. 100 రూపాయల స్టీల్ ప్లేట్ ఇచ్చి 100 రూపాయల స్టీల్ ప్లేట్ ఇచ్చి 1000 రూపాయల బంగారు కంచం నేను ఇచ్చాను వాళ్ళకి అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. ఎందుకు చెప్పుకుంటాం? మనల్ని మనం హెచ్చించుకుంటాం కాబట్టి. హెచ్చించుకోవడానికి కారణాలు ఏంటి? ఎందుకంటే హెచ్చించుకోవడానికి కారణం ఏంటి? మనలో ఇంకా ఏదో ఒక మూలన పాపము లాగింది. ఈ పాపము నుంచి విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క లోకరక్షకుడుగా జన్మించున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు యేసయ్య బర్త్డే కదా. ఏం తీసుకొచ్చారు యేసయ్యకి? మొదటిగా నక్షత్రం కనబడింది, రెండవదిగా నక్షత్రం కదిలింది, మూడవదిగా నక్షత్రం కనబడింది. మన జీవితాల్లో ఈ నక్షత్రమైన యేసుక్రీస్తు ప్రభు కనబడతా. రెండవదిగా ఈ నక్షత్రమైన యేసుక్రీస్తు ప్రభువుని మనం చూస్తూ ఇతరులని ఆయన ఇద్దరికి నడిపిస్తున్నామా? మూడవదిగా మనం ఇతరులను నడిపించిన తర్వాత మనము కనుమరుగైపోయి మనలో ఆయనను కనపరుస్తున్నామా? అర్థమైందా? ఇంకా సింప్లిఫై చేశాను. నక్షత్రం కనబడింది. ఈ నక్షత్రం ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. నక్షత్రం కనబడింది అంటున్నాము, తర్వాత నక్షత్రము కదిలింది అంటున్నాము, మూడవదిగా కనుమరుగైంది, కనిపించట్లేదు. సో మనలో యేసయ్య ఈ దినమున నిజంగా ఉన్నాడా? జన్మించాడా? మనలో యేసయ్య కదులుతున్నాడా? మనం ఆయన కోసం కదులుతున్నామా? రెండవది. మూడవది, మనల్ని మనము చూపించుకుంటున్నామా లేకపోతే మనలో ఆయనను ఈ యొక్క లోకానికి చూపిస్తున్నామా?
అర్థమైందా? క్వశ్చన్ ఇంకా సింప్లిఫై చేశాను. పరిచయుడు, ఇంకెవరు? సుంకరి. బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్లో. సుంకరి ఏం చేశాడు? ఆకాశం వైపు కూడా కళ్ళు తలెత్తడానికి తనకి ధైర్యం చాలలేదు. ఎందుకు చాలలేదు? తాను పాపనని గ్రహించాడు కాబట్టి. సుంకర్ ఏం చేశాడు? అట్లా చేశాడు. పరిచయుడు ఏం చేశాడు? నేను దశంభాగాలు ఇచ్చాను ప్రభువా, కానుకలు ఇచ్చాను ప్రభువా. సరే, తను ఇచ్చుకున్నాడు, అయిపోయింది. ఈ సుంకరి వలనైనాను నేను పాపం చేయలేదని చెప్పేసి అని తాను అక్కడ హెచ్చించుకున్నాడు. ఈ మూడో పాయింట్లో కనుమరుగైన నక్షత్రము అని మనం చూసినట్లయితే ఇక్కడ మనము హెచ్చించుకుంటా ఉన్నాము ఈ దినమున, లేదంటే మనల్ని మనము తగ్గించుకుని మనలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని మనము ఇతరులకు పరిచయం చేస్తున్నాము. హల్లెలూయా. సరే, ఇక్కడ వరకు అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభువు పుట్టాడని చెప్పేసి అని అనుకుంటా ఉన్నాం, అన్నీ అయిపోయింది. సో ఈ దినమున యేసే బర్త్డే, ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనకు మీరు అందరూ వచ్చారు. ఏమేమి గిఫ్ట్లు తీసుకొచ్చారు? ఏం బహుమానాలు తీసుకొచ్చారు? చెప్పాలి. నిజమా? తీసుకోపోవడానికి వచ్చావా, తీసుకెళ్ళడానికి తీసుకొచ్చావా? నువ్వు తీసుకొచ్చినా తీసుకురాకపోయినా యేసేకి మన దగ్గర నుంచి 3 బహుమానాలు కావాలంట. ఏం బహుమానాలు ఒకసారి చదవండి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు. ఒకసారి అయిపోతుంది సందేశం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు. నువ్వు గిఫ్ట్ తీసుకొచ్చినా తీసుకురాకపోయినా పర్లేదు, కానీ నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క నక్షత్రమైన యేసుక్రీస్తు ప్రభువుని నీ జీవితంలో జయిస్తాడో ఆయన దగ్గరికి నువ్వు అనేకులను నడిపిస్తావో ఈ యొక్క నక్షత్రం లెక్కన. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క నక్షత్రము కనుమరుగైనట్టు నీవు కూడా కనుమరుగయ్యి నీలో యేసుక్రీస్తు ప్రభువుని రిఫ్లెక్ట్ చేస్తావో. ఈ 3 కావాలని ఈ దినమున దేవుడు ఆశపడతా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా నీ దగ్గర నుంచి ఒక 3 గిఫ్ట్లు యేసయ్యకి కావాలి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు త్వరగా చదవాలి. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది. న్యాయముగా నడుచుకున్నట్టయో, కనికరమును ప్రేమించుటయో, దీన మనస్సు కలిగి ఈ దేవుని ఎదుట ప్రవర్తించుటయో, ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. యేసయ్యకి ఏం గిఫ్ట్లు కావాలంటే నీ దగ్గర నుంచి 8వ వచనం ఒక్కసారి చదవండి. న్యాయంగా నడుచుకోవాలి. రెండోదిగా ఏంటి? కనికరము కలిగి ప్రవర్తించాలి. దీన మనస్సును ఇంతే కదా ఈ దినమున యేసే అడుగుతున్నాడు. 3 క్వశ్చన్స్, ఈ 3 పాయింట్ల నుంచి ఈ దినమున న్యాయంగా నడుచుకుంటున్నావా? కనికరమును ఇతరుల పట్ల చూపిస్తున్నావా? 3వది దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తిస్తున్నావా? న్యాయంగా నడుచుకోవడం అంటే ఏంటి? న్యాయంగా నడుచుకోవడం అంటే ఏంటి? న్యాయముగా నడుచుకోవడం అంటే ఏంటి?